క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయంలో మరి ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములను తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆదివారపు ఆరాధనలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మనము పిలుపు వాక్యమును అందుకుని ఆరాధనలోకి ప్రవేశించుదాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ నామమునికి వందనములు, స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకును మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి, మా తండ్రి, ఈ ఆదివార దినాన కుటుంబాలుగా మా గృహాల వద్ద ఉండి ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మేము ఏకీవించి ఆరాధించేందుకు మీరు ఇచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్-19 పరిస్థితులను బట్టి సంఘ ఆలయంలో మేము సమకూడి ఆరాధన చేయలేని పరిస్థితులలో మాకు ఇచ్చినటువంటి ఈ టెక్నికల్ ఈ విధానాన్ని బట్టి మా ప్రభువా నీకు వందనములు, స్తోత్రాలు. ఈ దినాన ఇటు ఆరాధనలో పాల్గొంటకు సంఘ బిడ్డలందరినీ కూడా మా తండ్రి మీరు మెలకువపరిచి బిడ్డలందరూ కూడా ప్రార్థనలో ఏకీవించగలుగుటకు మీ యొక్క నడిపింపును అనుగ్రహించండి. కృపగల మా తండ్రి, ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకును ప్రతి పరిస్థితిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. బిడ్డలతో మీరు మాట్లాడండి. మా తండ్రి, సంఘ ఆలయంలో లేకపోయినప్పటికీ గృహాల వద్ద ఉన్న ఎక్కడ 2-3 నా నామను కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉన్నానని వాగ్దానం చేస్తున్న మా ప్రభువా, ఇదిగో వారికి నీ ప్రసన్నత అనుభూతిని అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా బిడ్డలను బలపరచండి. బిడ్డలు ఏ సమస్యలతో ఏ బాధలతో వారు ఉన్నారు ప్రభువా, వారందరికీ ఇటు ఆరాధన మా తండ్రి వారు పాల్గొన్నప్పుడు తగిన జవాబు పరిష్కారం అనుగ్రహించి వారికి కావాల్సిన ఆదరణ నెమ్మది దయచేయమని ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకును మీరే మా మధ్యన ఉండి ఆరాధన అంతటిని కూడా నీ నామమునకు మహిమకరంగాను ప్రభా బిడ్డలందరికీ దీవెనకరంగాను నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని గణపరచడానికి గాను మనము అందరూ లేచి నిలబడి ఒక కీర్తన పాడుకుందాం.
నేటి ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర పట్టణం కొరకై ఏర్పాటు చేయబడిన పట్టణ భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 4వ సంకీర్తన 1వ వచనం నుండి 8వ వచనం వరకును ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివినిపించుకుందాం. ఆఖరి వచనమైనటువంటి 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మీరు గృహాల వద్ద ఉన్నప్పుడు దయచేసి మరి లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తర పట్టణ భాగాన్ని అనుసరించాలని మనం చేస్తూ ఉంటున్నాం. 4వ కీర్తన 1వ వచనం ఇలాగా ప్రారంభమైంది. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుకుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపిన వాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అందరం కలిసి 8వ వచనం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా నుండునను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నేపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూర్చుందాం. సమయంలో ప్రభు సన్నిధానంలో విజ్ఞాపనలు చేద్దాం. గడిచిన వారం నుండి దేవుడు ఎప్పటి వరకును తన కృపలో మనల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మరి ప్రభువు చేతులకు అప్పగించుకుంటూ ఈ కోవిడ్-19ని మరి అంతమొందించినట్లుగా మరి కావలసినటువంటి ఆ యొక్క ఏర్పాట్లను దేవుడు బలపరిచినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకనూ సంఘం మరి ఆలయంలో సమకూడి ఆరాధన చేయలేని పరిస్థితులను బట్టి ఆన్లైన్ ద్వారా సంఘ బిడ్డలందరూ కూడా సమకూడి మరి ఏకీపించి ప్రార్థనలో పాల్గొన్నట్టు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకనూ మీ కుటుంబ అవసరాలు మరి మీ తోటి విశ్వాసుల యొక్క అవసరాలు ఏమున్నప్పటికీ ఇటు విజ్ఞాపనలోని మీరు ఏకీపించడం ద్వారా మరి ప్రభు సన్నిధికి మనం వాటిని తెలియచేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుని మీరు కుటుంబాలుగా ఇటు విజ్ఞాపనలో ఏకీపించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీ నామమునకు వందనములు, స్తోత్రాలు. గడిచినటువంటి జూలై మాసం అంతట్లో మీ కృపలో భద్రపరిచి ఇదిగోనైనా మరి 2020 సంవత్సరము ఆగస్టు మాసము 9వ తారీఖున అనగా 2వ ఆదివారంలోనికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కృపగల మా తండ్రి, ఈ దినాన్ని నిన్ను ప్రేమించిన బిడ్డలు సంఘ ఆలయంలో మరి ఆరాధన చేయటానికి ప్రస్తుతం పరిస్థితులు మరి అనుకూలంగా లేకపోవటం చేత గృహాల వద్దే ఉండి కుటుంబాలుగా ఆరాధిస్తున్న ఈ బిడ్డలను మీ కనుదృష్టిని ఉంచండి నాయన. బిడ్డలు ఆరాధనలు మీ సన్నిధికి చేర్చుకునండి. బిడ్డలు నాయన ఆసక్తిగా వాక్యం వినగలగటానికి తగిన సిద్ధపాటు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ భయానకమైన పరిస్థితుల్లో ప్రభువా మరి నీ తట్టు తిరిగి బిడ్డలు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా బిడ్డలకి విజ్ఞాపనకు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృపగల మా తండ్రి, ఇదిగోనైనా 2020 సంవత్సరంలో గడిచిన 7 మాసాలు భద్రపరిచారు. ప్రభా మీకు వందనాలు నాయన.
ఈ 8వ మాసంలోకి నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. కృపగల మా తండ్రి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభా సంఘంలో బిడ్డలు నాయన పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. మా తండ్రి, వారు మీరు కనికరించి మీ గుప్పులు విప్పండి. అదే రీతిగా ప్రభా ఉద్యోగం చేస్తున్న వారు ఇదిగో ప్రభా యొక్క కోవిడ్-19 అయినప్పటికీ మా తండ్రి ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. మరి ప్రైవేట్ ఉద్యోగులు, మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు, వారు ఉద్యోగరీత్యా ఆయా స్థలాలకు వెళుతున్నప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది, అనారోగ్యం కలగకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగల మా తండ్రి, ప్రస్తుతం ఇదిగో మా ప్రభా కోవిడ్-19 దృష్ట్యా హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్లు ఎంతగానో ప్రయాసపడుతున్న బిడ్డలు ఉన్నారు. సంఘంలో మరి డాక్టర్స్ ఉన్నారు నాయన, మరి నర్సులు ఉన్నారు, మా ప్రభా ఆశా వర్కర్లు, వాలంటీర్లు. ఇదిగో ప్రభా మరి ఈ యొక్క కరోనా వైరస్ సోకిన వారిని మరి స్వస్థపరిచేందుకు, వారికి వైద్యాన్ని అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మా ప్రభా సఫలపరచండి. పాజిటివ్ కేసులతో ఉన్నవారిని మీరు స్వస్థపరిచి బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపగల మా తండ్రి, ఇటు పరిచర్యలు పోలీసు వారు, మున్సిపల్ సిబ్బంది పాల్గొంటుండగా వారిని కూడా మీరు కనికరించి ఎలాంటి వైరస్ వారి దరిదాపు రాకుండా సహాయం చేయండి. దేశ సైనికులు దేశ సరిహద్దుల్లో ఉండి కావలు కాస్తూ ఉన్నారు, వారికి ఎలాంటి వైరస్ వారికి దరిదాపు రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కృపగల మా తండ్రి, ఇదిగో సంఘంలో మా తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అనుగ్రహించండి. ఇదిగో బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి. కృపగల మా తండ్రి, బాలింతలు చంటి బిడ్డలు ఉన్నారు, మీరు ప్రత్యేకించి ప్రభా మీ రెక్కల చాటును భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మీరు చేస్తున్నటువంటి అనేకమైన మేలుని బట్టి వందనములైన సంఘ బిడ్డలు ప్రభా ఈ యొక్క విపత్కరమైన పరిస్థితులలో ప్రభా గడిచిన 4 నెలల కిందటి నుంచి కూడా లోకము సమాజంలో వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ప్రభా మాకైతే నీ యందు విశ్వాసం ఉంచిన సంఘ బిడ్డలందరికీ మీరు మీ క్షేమాన్ని భద్రతని దయచేసి పోషించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపగల మా తండ్రి, సంఘ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలనైనా. తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి సేవను మీరు ఆస్వాదించండి. ఇట్టి కార్యక్రమాలు లాక్డౌన్లో మరి జరిపించుటకు ప్రభా మరి సంఘ కార్యవర్గము, సంఘ కాపరి బిడ్డలను మా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వీరి కుటుంబాలను మీరు ఆస్వాదించండి. సంఘంలో ఉన్నటువంటి వివిధ విభాగాలను బట్టి మీ పాదాలు చెంతకు వస్తున్నాం. కృపగల మా తండ్రి, సంఘంలో ఉన్నటువంటి మరి స్త్రీ సమాజమును, యువజన సమాజమును, సండే స్కూల్ వారిని ప్రభా బిడ్డల ముగ్గురిని మీరు బలపరచండి. 3 విభాగాలను ప్రభా వారు చేస్తున్న ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకునండి. కృపగల మా తండ్రి, ప్రస్తుత పరిస్థితుల్లో మరి తమ తల్లి సంఘము చేస్తున్నటువంటి సంఘ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి మా తండ్రి వారు వంతుగా విజ్ఞాపనకర్తలుగా ఉండడానికి మీరు అనుగ్రహించిన గొప్ప వారికి ఇచ్చిన నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు. కృపగల మా ప్రభా, ఇదిగోనైనా సంఘములు మా తండ్రి వృద్ధాప్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. 50 సంవత్సరాలు దాటిన వారు, వ్యాధి నిరోధశక్తి తక్కువగా ఉండడం చేత ఈ యొక్క కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ప్రభా బిడ్డలు మీరు కనికరించి వారికి ఇమ్యూనిటీ పవర్ను పెంచండి. వారికి ఎలాంటి వైరస్ దరిదాపు రాకుండా సాయం చేయండి. చంటి బిడ్డలు నైనా ఇదిగో ప్రభా చిన్నపిల్లలు ఉన్నారు, వారిని మీరు కనికరించి వ్యాధి నిరోధశక్తిని వారికి పెంచండి. వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. కృపగల మా తండ్రి, ఇది నాన్న ఇదిగో ప్రభా, ఇది నాన్న బిడ్డలకు ఏది అవసరం ఉందో ప్రభా, ఎలాంటి వాక్యం అవసరం ఉందో అట్టి వాక్యాన్ని నీ దీన బిడ్డల అందరికీ మీరు అనుగ్రహించండి. ఎందుకనగా నీవు మాట్లాడితే మాకు ఆదరణ కలుగుతుంది. నీవు మాట్లాడితే ప్రభా మేము మా జీవితాలను సరిచేసుకోగలుగుతాం. గనుక శ్రేష్టమైన నీ మాటలను నీ సేవకుల ద్వారా ప్రభా మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగల మా తండ్రి, ఇది నాన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయినా నీ యొక్క కృప, నీ యొక్క సన్నిధిని బిడ్డలకు అందరికీ అనుగ్రహించి బిడ్డలకు ప్రభా ఈ వారం అంతటిని ఆశీర్వాదకరంగా నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాన్ని చదివి వినిపించుకుందాం. నేటి వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని చదివి వినిపించుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనాన్ని చదివి వినిపించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము ఇలాగున రాయబడి ఉంది.
పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మరొక మారు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని గణపరచుటకు గాను ఒక పాటను పాడి వినిపించుకుందాం. వాక్య సిద్ధపాటు కొరకై ఒక ప్రత్యేకమైన పాటను పాడగా మనందరం కూడా కలిపి దేవుని గణపరుచుదాం. లేచి నిలబడి మనం ఈ పాటను పాడుతూ ఉన్నప్పుడు మరి అందరం కలిసి ఏకవించి పాడదాం. దేవుని స్తుతించినప్పుడు మన మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అందరూ శ్రద్ధాశక్తితో దేవుని స్తుతిద్దాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటెను అధికము దయచేయుము ప్రేమమయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయుము ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలు
నీ వరము ప్రసాదించును నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ప్రేమించిన బిడ్డలు ఇదిగో ప్రభా ఇప్పుడు నేనాన్ని స్తుతించి ఉంటుండగా బిడ్డల యొక్క స్తుతులు మీ సన్నిధికి చేర్చుకునండి ప్రభా. బిడ్డలు హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించుంటుండగా బిడ్డలందరినీ మీరు కనికరించి మా తండ్రి వారి హృదయంలో ఉన్నటువంటి భారాన్ని దూరపరచండి. నీ యొక్క ఆశీర్వాదాలను బిడ్డల మీద కుమ్మరింపచేయమని అయినా వాక్యం వినగలుటకు కావాల్సిన సిద్ధపాటు బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నేటి వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాన్ని ఒక వచనాన్ని మరొక మారి చదివి వినిపించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము వాక్య ధ్యానం కొరకు చదవగా విన్నాం. ఏమిటి ఆ వాక్యంలో రాయబడి ఉంది? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకున్నవాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దినాల్లో ప్రతి మానవుడు కూడా ఒక ఆరోగ్యవంతంగా ఉండాలని, మంచి బలమైన వాడిగా ఉండాలని, పరాక్రమశాలిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఎవరైనప్పటికీ, ఒకవేళ మీరైనప్పటికీ నేనైనప్పటికీ బలముగాను పరాక్రమశాలిగా ఉండాలని, గౌరవించబడాలని ఆశపడుతూ ఉంటాం. అది సహజమైనటువంటి విషయమే. అయితే బైబిల్లోని పరాక్రమశాలు బలమైనటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంది. సంసోను గురించి జ్ఞాపకం చేసుకుంటే కనుక గాడిద యొక్క ఆ దవడ ఎముకతోని 1000 మందిని చంపాడు. అలాగనే గిద్యోను గురించి జ్ఞాపకం చేసుకుంటే మరి మిద్యానీయుల సైన్యం ఆ దండు మీదకి కేవలము 300 మందితో వారిని జయించాడు. అంటే బలమైనటువంటి వ్యక్తులు బైబిల్లో చాలా సందర్భాల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ వారికంటే బలమైన వారుగా మీరు నేను మనం ఉండొచ్చు. వారికంటే గొప్పవారిగా గౌరవింపదగినటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉండొచ్చు. ఎట్లా అది అంటే పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా మన మనసును స్వాధీనపరుచుకున్నట్లయితే, మన మనసును నియంత్రించుకున్నట్లయితే, సెల్ఫ్ కంట్రోల్ ఎవరికైతే ఉంటుందో వారు శారీరకంగా బలంగా ఉన్న వారి కంటే బలవంతులుగా గుర్తింపబడుతూ ఉంటారు. అది లేఖన భాగం మనకి నేర్పిస్తున్నట్లుగా ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయము, అదే రీతిగా సామెతల గ్రంథము 25వ అధ్యాయములో మనం కొన్ని వచనాలు చూస్తే కనుక రాయబడిన రీతిగా ఇక్కడ ఏమని ఉందంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని. పట్టణం పట్టుకున్నవాడు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అనే దానికి
మరొక సందర్భంలో సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఇలా రాయబడింది, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడు కూడా అంతే అంటున్నాడు. గమనించండి, ఈ రెండు విషయాల్లో కూడా మనసును స్వాధీనపరుచుకునే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మరొక దాంట్లో మనసును స్వాధీనపరుచుకోలేనటువంటి వ్యక్తి పరిస్థితి, పట్టణము మరి ఏ పట్టణానికి ప్రాకారాలు పడిపోయి ఉంటాయో ఆ పడిపోయిన ప్రాకారాలు కలిగిన పట్టణంతో పోలుస్తూ ఉంటున్నాడు. మనసును స్వాధీనపరుచుకున్నవాడేమో పట్టణాన్ని జయించిన వానికంటే గొప్పవాడు అంటున్నాడు. అంటే రెండింటిలో కామన్గా మనం జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, మనసును కంట్రోల్ చేసుకోగలగటమే అసలైనటువంటి బలము. శారీరకంగా దృఢత్వం కలిగిన వారికంటే బలవంతులు అన్నమాట. లేఖనాల్లో మనకు చాలా చక్కటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సొలొమోను మహారాజు అంటున్నట్టు, జ్ఞానేటువంటి సొలొమోను చెప్పినటువంటి మాటలు చాలా మన ఆధ్యాత్మిక జీవితాలకి చాలా విలువైనవిగాను అన్వయించుకోవాల్సిందిగాను ఉంటున్నాయి. ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి పొందాలంటే, ఒక వ్యక్తి తన జీవితంలో సమృద్ధిని పొందాలంటే, ఒక వ్యక్తి తన జీవితంలోని గౌరవాన్ని సంపాదించాలంటే తనను తాను కంట్రోల్ చేసుకోగలిగే వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తి అభివృద్ధి అంతా కూడా అతని యొక్క తనను తాను కంట్రోల్ చేసుకోగలిగేటువంటి కెపాసిటీని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు ఈ యొక్క సామెతలు ఆ యొక్క వర్సెస్లో వచనాల్లో చూసినట్లయితే రెండింటి దగ్గర కూడా ఆ పట్టణపు ప్రాకారాల గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనిషి తన యొక్క మనసును కంట్రోల్లో పెట్టుకోకపోతే పాడైన ప్రాకారాలు కలిగిన పట్టణంతో పోలుస్తూ ఉంటున్నాడు. పాడైన ప్రాకారాలు కలిగిన పట్టణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, బలమైనటువంటి ప్రాకారాలు గురించి ఒక పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎరికో పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాకారాలు బహుబలముగా ఉన్నా సరే, చాలా స్ట్రాంగ్గా ఉన్నా సరే వారికి జయం కలుగుతుందని ఏం చెప్పలేము. కానీ ప్రాకారాలు బలహీనంగా ఉంటే, అంటే ఆ గోడలు బలహీనంగా ఉంటే తప్పనిసరిగా ఓటమే వారికి లభిస్తుంది. అంటే పట్టణం అంటే మన జీవితము పటిష్టంగా ఉండాలంటే మన మనసు మన నియంత్రణలో ఉండాలి. నువ్వు బలమైన వాడుగా, పరాక్రమశాలిగా, గౌరవింపదగినటువంటి వ్యక్తిగా ఉండాలంటే నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగేటువంటి శక్తిని నేను కలిగి ఉండాలి. ఆ ప్రాకార మనసు అనేటువంటి ప్రాకారాన్ని నువ్వు సరిగా కట్టుకోకపోతే నీవు బహుబలహీనుడు. ఒకవేళ కండబలం ఉండొచ్చేమో, ఒకవేళ నోటి బలం ఉండొచ్చేమో, ధనబలం ఉండొచ్చేమో, అయినప్పటికీ నీవు చాలా చాలా బలహీనుడువు, బీదవాడు. బీదతనం అంటే డబ్బులు లేకపోవడం కాదు, కానీ బీదతనం అంటే ఆస్తులు లేకపోవడం కాదు, తమ మనసును కంట్రోల్ చేసుకోలేకపోవడం, దైవికమైన భయభక్తులు లేకుండా మాట్లాడటం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయంలో మన మనస్సును అదుపాజ్ఞలో ఉంచుకోగలుగుతున్నామా, కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నామా, స్వాధీనంలో ఉంచుకోగలుగుతున్నామా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎరుకో గోడలు ఆ భౌతికంగా అవి చాలా గట్టిగా కనిపించిన ఎరుకో గోడలు చాలా వెడల్పైనవి, ఎత్తైనవి, అవి కూలిపోయినవి. అలాగనే ప్రాకారాల విషయం ఇంపార్టెన్స్ చెప్తున్నా. యెరూషలేము ప్రాకారాల గురించి తెలుసుకుని నెహమ్యా దుఃఖించాడు. యెరూషలేము ప్రాకారాలు పడదోయబడ్డాయి అని తెలిసినప్పుడు నెహమ్యా ఎంతో దుఃఖించాడు, ప్రార్థన చేశాడు.
అంటే ప్రాకారాలు పటిష్టంగా లేకపోతే శత్రువు దాడి చేస్తుందన్నమాట. అంటే శత్రువులు లేకపోతే ఆ వ్యతిరేకంగా ఉన్నవారు ఆ పట్టణం మీదకి, ఆ దేశం మీదకి దాడి చేస్తారు. మన ఆధ్యాత్మిక జీవితం మీద కూడా దాడి చేయడానికి అపవాదికి అవకాశం ఇచ్చిన వారు అయిపోతూ ఉంటాం, మన మనసును స్వాధీనంలో ఉంచుకోకపోతే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లోని మనము ఆయా వ్యక్తులను, ఆయా సంఘటనలను మనం గమనించవచ్చు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి బయట నుండి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వెంటనే ఆ యొక్క కారు సౌండ్ చేస్తూ ఉంటున్నాడు, హార్న్ మోగిస్తూ ఉంటున్నాడు. డోర్ ఎంతకీ తీయట్లే. డోర్ ఎంతకీ తీయకపోయేసరికి కోపం వచ్చి, సరే డోర్ తీయట్లేదు కదా అని ఆ కారుతోనే స్పీడ్గా వెళ్ళి ఆ డోర్స్ని క్లోజ్గా ఉంటుండగానే దాన్ని గుద్దుకుని లోపలికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అంటే తన యొక్క ఆ టాలరెన్స్ ఎలా ఉంది చూడండి. తాను కోపాన్ని అదుపు చేసుకోలేక అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. సో తను అనుకున్నట్టుగానే తలుపు తీగిపోయేసరికి, డోర్స్ ఓపెన్ అయ్యి ఉండకపోయేసరికి ఆ కారు స్పీడ్తో వెళ్ళి ఆ డోర్స్ని గుద్దించుకుంటూ లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఊహించినట్టు సంఘటన ఒకటి జరిగింది. అదే సమయంలో అతని యొక్క కుమార్తె ఆ డోర్ తీయడం కోసం అదే సమయంలో అక్కడికి వచ్చింది. డోర్ తీద్దామని అదే మార్గం అంట. తెలియని రీతిగా డోర్ వెనకాతలు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి కారు స్పీడ్గా తీసుకురావడం చేత ఆ కారు ఆ కుమార్తెను తాకింది. అదే స్పీడ్తో వెళ్తే చూడండి, ఆ కుమార్తె చనిపోయే పరిస్థితి. ఏమో కానీ, దేవుని కృప ఏమో కానీ, ఆ కుమార్తె ఆ కారు కింద పడి ప్రాణాలతో బ్రతికింది. కోపము లేదా ఈ మనసును నియంత్రించుకోలేకపోయిన పరిస్థితి నీకే నష్టం, మనకే నష్టం. ఒక్కొక్కసారి ఈ కోపం మనసును నియంత్రించుకోలేని పరిస్థితిలో ఉన్నవారు చాలా అధోగతి పాలు అవుతూ ఉంటారు. ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 1970-80 ఆ ప్రాంతంలో నేను చదివినటువంటి ఒక పత్రికలో ఒక నృత్య దర్శకుడు సలీం అనేటువంటి వ్యక్తి నుంచి నేను విన్నప్పుడు, అతడు ఒకానొక దినాల్లో ఒక ఫేమస్ నృత్య దర్శకుడే. పెద్ద పెద్ద మూవీస్లోని నృత్యాలు చేస్తున్నవాడే, నేర్పించినవాడు పెద్ద పెద్ద హీరోలకే. బాగా డబ్బు సంపాదించినవాడు, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు, సమాజంలో మంచి పరపతి కలిగిన వాడే. సో అతనికి ఆస్తులు సమృద్ధిగానే ఉన్నాయి. ఆస్తులు సమృద్ధిగా ఉండి వారు వాటిని అన్నింటిని కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. దానికి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉందట. ఆ షాపింగ్ కాంప్లెక్స్ని అద్దె కూడా ఇచ్చాడు. అది కూడా ఇచ్చి హార్డ్వేర్ షాప్కి ఒక అతనికి అద్దెకి ఇచ్చాడు. రెంట్ కోసం అడగడానికి వెళ్ళాట. వెళ్ళినప్పుడు అతడు నెక్స్ట్ మంత్ ఇస్తానన్నాడు. తర్వాత మరలా నెక్స్ట్ మంత్ వెళ్తే అప్పుడు కూడా నెక్స్ట్ మంత్ ఇస్తానట. కోపం వచ్చేసింది. మూడోసారి వెళ్ళాడు. మూడోసారి వెళ్ళి రెంట్ అడిగాడట. రెంట్ అడిగేసరికి ఆ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి మరలా నెక్స్ట్ మంత్ అన్నట. ఇక మూడోసారి ఇలా తిప్పించేసరికి ఎంత అడిగినా ఇవ్వకపోయేసరికి ఆ నృత్య దర్శకుడు సలీం అంటే అతను అక్కడ ఆ హార్డ్వేర్ షాప్లో ఉండే ఒక సుత్తి లాంటి పరికరాన్ని ఆ యొక్క షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి మీదకి విసిరేసాడు. విసిరేసేసరికి ఆ షాప్ యజమాని గాయపరచబడ్డాడు. ఆ తగలకోవడం చోట తగిలింది, చనిపోయాడు. అతను చనిపోయేసరికి ఇతడు చెరసాల పాలయ్యాడు. అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించే సలీం వ్యక్తి. లేదా మనం అంటే ఇతని గురించి మనం ఉదాహరణ చెప్పుకోకర్లేదు కానీ వ్యక్తుల యొక్క బలహీనతను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పేరు ప్రఖ్యాతలున్నా, డబ్బున్నా, శారీరక బలం ఉన్నప్పటికీ కూడా తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతే, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే పరిస్థితులు దిగజారిపోతాయి, వ్యక్తిని నాశనం చేస్తూ ఉంటాయి. అతడు చెరసాలకు తీసుకుపోబడ్డాడు, జీవిత ఖైదు వేశారు. అతడు జీవిత ఖైదు అయిపోయి తర్వాత బయటకు వచ్చేసరికి తన ఆస్తులు అందరూ కూడా ఎవరెవరు ఆక్రమించేశారు.
తను ఉండడానికి ఇల్లు కూడా లేకపోయింది. రోడ్డు మీద భిక్షం ఎత్తుకుంటూ కడుబీద స్థితిలో ఆహారం లేక చనిపోయాడు. కారణం ఏమిటంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, కోపాన్ని అదుపాజ్ఞలో ఉంచుకోలేని పరిస్థితి, మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేటట్టు ఆ ఇన్నర్గా ఉన్నటువంటి ఫీలింగ్స్. ఒక రకంగా భౌతికమైన యుద్ధం ఏమీ గొప్పది కాదు, భౌతికమైన యుద్ధాలు ఏమీ గొప్పవి కాదు. అది జ్ఞాపకం చేసుకునేందుకు దావీదు గొల్యాతును జ్ఞాపకం చేసుకుంటే, గొల్యాతు చాలా బలమైన వాడు, ధీరుడు, బహు ఎత్తైన వాడు, కండల తీరినటువంటి వీరుడే. అంత వీరుడు, అంత బలమైన వాడు కూడా అక్కడ ఓటమి రుచి చూడవలసి వచ్చింది, మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది. దావీదు ఒక చిన్న పిల్లవాడే, చిన్న బాలుడే, అంత బలమైన వాడు కాదు. కానీ ఎట్లా ఓడిపోయాడు గొల్యాతు, ఎట్లా మరణించాడు? కారణము ఆ గొల్యాతు కోపపడ్డాడు. కోపపడి ద్వేషించి దావీదు మీదకు కోపముతో యుద్ధ పంతుల్ని దాటేసి వచ్చేసాడు. వచ్చేసి దావీదుతో అంటున్నాడు, నువ్వు ఏపాటి వాడు, ఇదిగో ఆకాశ పక్షులకు నీకు ఆహారంగా ఇచ్చేస్తాను నేను అంటున్నాడు. తన దేవతల పేరు మీద అతను శపిస్తూ ఉంటున్నాడు. ఆ యుద్ధ పంక్తి దాటి వచ్చేసాడు తన కోపం చొప్పున. ఇది దావీదుకి ఒక మంచి అవకాశం కుదిరింది. దగ్గరికి వచ్చాడుగా, ఇంకా వడిసెలతో ఆ యొక్క క్షమించండి, వడిసెలతో ఆ రాయి పెట్టి కొట్టాడు. వెంటనే కింద పడిపోయాడు. అతని కత్తితోనే, అంటే గొల్యాతు కత్తితోనే అతని యొక్క తలని సెపరేట్ చేసేసాడు, నరికేసాడు. కారణము గొల్యాతు శారీరకంగా బలవంతుడే, కానీ మానసికంగా బలహీనుడు, తనను తాను కంట్రోల్ చేసుకునే పరిస్థితి. మనిషిలో రెండు రకాలైనటువంటి ఆ మనస్తత్వాలు ఉంటాయి. చాలా మటుకు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చాలా మటుకు మనం గమనించింది ఏంటంటే, వ్యక్తుల్లోని కొన్ని సందర్భాల్లో ఆయా పత్రికల్లోనూ లేకపోతే టీవీ ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాం. ఏదైనా మర్డర్స్ జరిగినప్పుడు, ఏదైనా నేరాలు జరిగినప్పుడు ఈ వ్యక్తి ఎలాంటోడు, ఆ వ్యక్తి ఎలాంటోడు అని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఆ వ్యక్తి చాలా నెమ్మదస్తుడండి, ఎవరి మీద కోపపడ్డు, చక్కగా మాట్లాడి వెళ్ళిపోతాడు, అందరిని ప్రేమగా మాట్లాడతారని అతని గురించి సాక్ష్యం చెప్తూ ఉంటారు. అంటే తనను తాను కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాడు అతను. ఎవరి మీదకి కూడా యుద్ధానికి వెళ్ళడు, జగడం చేయడు, కనుక అతనికి శత్రువులు ఉండరని సాక్ష్యం చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ కొద్దిమంది వారి యొక్క ఆ పర్సనాలిటీ, వారి పరిస్థితిని నెమ్మదికరంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారిని వారు నియంత్రించుకునే విషయంలో, కంట్రోల్ చేసుకునే విషయంలో తప్పిపోతూ ఉంటారు. చాలా సందర్భాలు మనం గమనిస్తాం. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా క్రైస్తవులే కాదు. చాలామంది అనుకుంటారు ఇది చర్చ అయిపోయింది, కానీ లేకపోతే నేను ఏంటో చూపిద్దును అంటాను. అంటే రెండో వాడు అనమాట, రెండో వ్యక్తిత్వం ఉంటుంది అనమాట. లేదా చర్చలు కాబట్టి నేను ఇలా అరవట్లేదు, బయట అయితే నేను ఏమన్నా చేద్దును అంటే వీరికి దైవికమైన భయము పూర్తిగా లేదనమాట. గమనించాల్సిన విషయం ఏంటంటే, తనను తాను నియంత్రించుకోలేని వ్యక్తి, తన మాటలు నియంత్రించుకోలేని వ్యక్తి బహుబలహీనుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేడు, ఓటమి రచి చూస్తాడు, సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకుంటాడు, సమాజంలో చెడ్డవాడిగా కీర్తి సంపాదిస్తాడు. మన నోరుంది కదా అని మన ఇష్టాసారంగా అరిసి మాట్లాడితే మన జీవితాలు ఏమైపోతాయంటే అపఖ్యాతిని పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాము. మన యొక్క ఆ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే విషయంలో ఏ రీతిగా ఉన్న ఆలోచన చేద్దాం. ఏ రీతిగా ఉంది జ్ఞాపకం చేసుకుందాం. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందట.
మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది, కోపాన్ని చల్లారుస్తుంది. నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది. దేవుని బిడ్డలారా, వాటిని మీరు నియంత్రించుకోగలగాలి అంటే మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చినప్పుడు. యోహాను భక్తుడు అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారంట. అంటే నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరికంటే గొప్పవాడు. నీలో నాలో ఎలా ఉంటాడు క్రీస్తు? ఉండాలి అంటే నీవు దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచాలి. 2 పడవల మీద కాలు వేస్తే నీలోని ఆయన నివాసం ఉండడం. లోకరీతిగా బ్రతుకుతూ ఉంటారు. చర్చికి వచ్చినప్పుడు ఒక రీతిగా బ్రతుకుతారు, చర్చి బయట తర్వాత మరొక రకంగా బ్రతుకుతారు. సో ఈ రెండింటి వలన, ఇలాంటి లైఫ్ వలన క్రీస్తు మనలో నీలో ఏమాత్రం కూడా ఉండడు. నీకు జయం కలగదు. జయం కలగాలి అంటే క్రీస్తు నీలో నివాసం ఉండాలి. నీలో ఆయన ఉంటే కనుక నువ్వు బలవంతుడు అవుతావు, దేన్నైనా కంట్రోల్ చేయగలుగుతావు. అందుకని ప్రభువారు అంటారు, మీ విషయమై జాగ్రత్త పడండి అంటాడు ప్రభువారు. ఒక రకంగా నియంత్రించుకునే విషయంలో, మనసు నియంత్రించుకునే విషయం ఇది ఒక రకంగా ఇన్నర్గా మనలో కలిగేటువంటి ఒక యుద్ధం. బయట చూసేటువంటి యుద్ధాలు ఏమీ గొప్పవి కాదు. వాటికంటే గొప్ప యుద్ధం నీ మనసులో జరిగేటువంటి ఆ యుద్ధం, సంఘర్షణ, అది గొప్పది. శారీరకంగా బలం కలిగి ఉన్నంత మాత్రం చేత అదేమి గొప్పది కాదు. కానీ లోకంలో ఎంత సంపాదించుకున్నా సరే అదంతా వ్యర్థమే. ప్రభువారు జ్ఞాపకం చేస్తారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? లోకంలో నువ్వు శారీరకంగా బలంగా ఉండొచ్చు, డబ్బు సంపాదించవచ్చు, మనుషులు పరపతి సంపాదించవచ్చు, ఇంకేదైనా సంపాదించవచ్చు. కానీ నీ అవన్నీ సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే అవి ఎవరి పాలవుతాయి? దానివల్ల నీకు ఉపయోగం ఏముంది? సో నీ ప్రాణాన్ని రక్షించుకున్నట్టు, నీ ఆత్మను నరకంలో కాలిపోకుండా కాపాడబడినట్లుగా నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. మనకు ఆత్మఫలాల గురించి జ్ఞాపకం చేసుకుంటే గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనంలో ఆశా నిగ్రహము ఒకటి. ఆశా నిగ్రహము, సాత్వికత్వము ఈ ఆత్మఫలంలో ప్రాముఖ్యమైనవి. ఇవి లేకపోతే నీ భూమి మీద జీవించలేవు, దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇప్పుడు దేవుని బిడ్డ, నీ బలం ఏమై ఉందో సార్ ఆలోచన చేసుకో. నువ్వెందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు ఆలోచన చేసుకో. బయట ఉండేటువంటి ఆ గొప్పతనాలు లేదా ఆ బలము, ఆ ధనము, ఆ పరపతి కాదు నీకు కావాల్సింది. వారందరూ కూడా తమను తాము కంట్రోల్ చేసుకోలేకపోవడం చేత ఫెయిల్యూర్ అయ్యారు. ఆఖరికి అతి దీన పరిస్థితులకి దిగజారిపోయారు, నష్టపోయారు. కంట్రోల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నతంగా వారు ఎదిగారు. అందుచేత మనం వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోగలగటానికి లేదా మనం స్వయం నియంత్రించుకోవడం కొరకు మనము దేవునికి అప్పగించుకోవాలి. వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో గ్రంథకర్త నిన్ను కంట్రోల్ చేసుకునేటప్పుడు ఏం చెయ్యాలి, ఏముండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడట, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు, తక్కువగా మాట్లాడేవాడు తెలివైనవాడట. శాంత స్వభావం కలిగిన వాడు వివేకము కలిగినవాడు గనుక తక్కువగా మాట్లాడాలి, శాంత స్వభావాన్ని కలిగి ఉండాలి. మనం నియంత్రించుకోవాలంటే, శాంత స్వభావాన్ని కలిగి ఉండాలంటే ప్రభు యందు విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, ముగించుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో కీర్తనకారుడు ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు.
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును అంటున్నాడు. అంటే నీ దీర్ఘశాంతము కలిగిన వాడు అంటే శాంత స్వభావం కలిగినాడు వివేకస్తుడు అని చెప్తున్నాడు కదా. ఆ యొక్క శాంత స్వభావము ఆ దీర్ఘశాంతము ఎట్లా వస్తుందంటే సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు. ఆ సుబుద్ధి ఎట్లా వస్తుందంటే దేవుని నుంచి వస్తుంది. సుబుద్ధి బుద్ధి జ్ఞానములు సమస్తము కూడా ఆయన యందు ఉన్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ బుద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ బుద్ధి ద్వారా మనము దీర్ఘశాంతులుగా శాంత స్వభావం కలిగిన వారుగా మార్చబడతాం. ఆ సుబుద్ధి ఉన్నప్పుడు ఎప్పుడు అరవాలో ఎప్పుడు అరవకూడదో, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో, దేనికి తొందరపడాలో దేనికి తొందరపడకూడదో ఆ జ్ఞానం వలన గ్రహించగలుగుతాం. అది లేనప్పుడు మనం కంట్రోల్ కోల్పోతాం. ఇక్కడ దేవుని బిడ్డలారా వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మీరు అలాంటి శోధనలో పడకుండా ఉండేందుకు మీరు ప్రార్థించండి అని ప్రభువారు అన్నారు. మీరు శోధనలో పడకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే దేవునితో సహవాసం కలిగి ఉండండి. అప్పుడు మీరు శాంత స్వభావాలుగా ఉంటారు. మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపాటు పడరు. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా మాట్లాడతారు. ఒక వ్యక్తి యొక్క సక్సెస్ ఫెయిల్యూర్స్ అంత కారణము అతడు కంట్రోల్ చేసుకోవడం మీదే ఆధారపడి ఉందంటే సత్యాన్ని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకో. మృదువైనటువంటి స్వభావాన్ని మాట్లాడే విధానాన్ని మన జీవితంలో అలవర్చుకుంట ద్వారా మనము ఇతరుల యొక్క బాధను అది నెమ్మదిపరిచే వారిగా ఉంటాం. మన జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాం. సుబుద్ధిని పొందినప్పుడు దీర్ఘశాంతాన్ని పొందుకుంటాం. సుబుద్ధి కలిగిన వ్యక్తి దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాడు. దీర్ఘశాంతం కలిగిన వ్యక్తి ఎదుటివారు తప్పు చేస్తున్నప్పుడు క్షమించగలుగుతారు. క్షమించగలిగిన ఆ వ్యక్తికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేటి ఉదయకాల సమయంలో ఆ స్వభావాన్ని కలిగి ఉండాలంటే క్రీస్తు తట్టుకు తిరగాలి. మనం వాక్యం ద్వారా దేవుడు మనం ఆహ్వానిస్తున్నా, నా ఎదుగు రండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనుల నా ఎదుగు రండి అంటున్నాడు. ఈ భారము, ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనల్ని వేధిస్తూ అన్కంట్రోల్నెస్లో గెంటేస్తూ ఉంటే ప్రభు నా వద్దకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. నా కాడి తేలికైంది, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కనుక ఉదయకాల సమయంలో నిన్ను కంట్రోల్ చేసుకోగలిగే స్థితిని ప్రభు దగ్గర నుంచి పొందుకో. ప్రార్థన చేయి, మెలకువగా ఉండి దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని సంపాదించు. ఆ జ్ఞానం చేత నిన్ను కంట్రోల్ చేసుకోగలుగుతావు. నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి నీ జీవితంలో కొన్ని సందర్భాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. డబ్బు సంపాదించే విషయంలో, ఆస్తి సంపాదించే విషయంలో, అధికారం నీ చేతికి వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించే విషయంలో, ఆహారం తినే విషయంలో, నోటి నుంచి బయటకు వచ్చే దాంట్లోనే అసలైనటువంటి లోపం అంతా కూడా, లోపలికి వెళ్ళే దాని గురించి కాదు. అయితే మనసులో ఉంటే ఆ ఆలోచనలు, ఆ కోరికలు కూడా మనలను అన్కంట్రోల్నెస్లో గెంటేసి అవసరమైన దానికంటే అత్యధికమైన ఆహారం తీసుకోవడం ద్వారా మనము అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నెసరీ ఈ ఎమోషన్స్ అన్నీ పెట్టుకోవడం ద్వారా కొన్ని సందర్భాల్లో మన నోరు అదుపు తప్పి అనార్థాలను మన మీదకు తెచ్చే పరిస్థితులు ఉంటున్నాయి. అందుకనే వాక్యం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను హెచ్చిస్తున్నాడు. పట్టణమును పట్టుకునే వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠుడిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? లేదా మనసును అణుచుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి పాడైన ప్రాకారములు కలిగినటువంటి పట్టణంగా మిగిలిపోదామని అనుకుంటున్నావా? ఏది కావాలని నువ్వు అనుకుంటా ఉంటున్నావు? ఈ ఉదయకాల సమయంలో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు శ్రేష్ఠుడిగా ఉండాలనుకుంటే నీ మనసును స్వాధీనంలో ఉంచుకో.
నీవు పరాక్రమశాలి కంటే గొప్పవాడుగా ఉండాలంటే, పట్టణాన్ని పట్టుకున్న వాడి కంటే గొప్పవాడిగా ఉండాలంటే, గౌరవించబడాలంటే నిన్ను నువ్వు నీ మనసును స్వాధీనంలో ఉంచుకో, నియంత్రణలో ఉంచుకో. అది నియంత్రణలో ఉంచుకోవాలి అంటే పరిశుద్ధాత్మనికి నిన్ను అప్పగించుకో. ఆయనే నిన్ను నడిపిస్తాడు. దేవుడికి నిన్ను అప్పగించుకున్నప్పుడు ఆయన ఆత్మచేత నిన్ను నడిపించి సరైన మార్గంలో నన్ను నడిపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనలను మనము దేవుని చేతులకు అప్పగించుకుందాం. మనము దేవుని చేతులకు అప్పగించుకుని నడిపించబడినప్పుడు మనము దీర్ఘశాంతం కలిగిన వారిగా, వివేకము కలిగిన వారిగా, సుబుద్ధి కలిగిన వారిగా మనను దేవుడు నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తద్వారా మన జీవితంలో నెమ్మది, తద్వారా మన జీవితంలో సమృద్ధి, సంతోషం, అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటాం, దేవ సారూప్యతను పొందుకుంటాం, దైవికమైన లక్షణాలను కలిగి ఉంటాం. అట్టి స్థితి నీవు నేను పొందుకోవాలంటే ప్రభు తట్టు తిరుగుతాం. అట్టి స్థితిని దేవుడు ఈ వాక్యం విన్న మీ అందరికి కూడా అనుగ్రహించి దీర్ఘశాంతులుగా, వివేకం కలిగిన వారిగా, సుబుద్ధి కలిగిన వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్ది ఆస్వాదించునుగాక. దేవుడి వాక్యం మీ అందరికీ ఆశీర్వాదకరంగా మరచునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామమునికి వందనాలు, స్తోత్రాలు. నేటి ఉదయకాల సమయంలో నేను ప్రేమించిన బిడ్డలు మా ప్రభువా, ఇంతవరకు నీ వాక్యాన్ని విని తమ జీవితానికి కావలసినది ఏదో గ్రహించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యాన్ని బిడ్డల జీవితంలో స్థిరపరచండి. వినిన వాక్యాన్ని వారి జీవితంలో ప్రభువా ప్రయోజనకరంగా మలుచుకోగలిగే మనసును వారికి అనుగ్రహించండి. వారిని వారు నియంత్రించుకోవడానికి, వారి మనసును ప్రభువా కంట్రోల్ పెట్టుకోవడానికి, వారి కోపాన్ని తగ్గించుకోవడానికి మా తండ్రి బిడ్డలకు కావాల్సినటువంటి నీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. బిడ్డలందరినీ ప్రభువా ఇదిగో మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైనటువంటి దీవెలను, ఆశీర్వాదాలను బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో మరి సంఘ కార్యక్రమాలను, సంఘ ప్రకటనలను సంఘ కార్యదర్శి పొలుపు కృపాకర్ గారు చదివినిపిస్తారు. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు మరి యూట్యూబ్ లైవ్ ద్వారా ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి, సంఘ సభ్యునికి ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మరి ఆరాధన నడిపించిన సంఘ కాపరి రెవరెండ్ వి రాజేంద్ర కుమార్ గారికి, సంఘ పాస్టర్ గారు రెవరెండ్ హవీలా రాజేంద్ర కుమారి గారికి ప్రేమపూర్వకంగా మరి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ వారంలో ఎవరైనా జన్మదినాలు, పెళ్లి రోజు జరుపుకుంటే వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎవరైనా జ్ఞాపకార్థం జరుపుకుంటే వారికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రార్థనాంశంలో మన సంఘ సభ్యులు ముమ్మడి సుధాకర్ గారి గురించి ప్రార్థించండి. రాచేటి కుమార్ రాజా గారి గురించి కూడా మరి పూర్తి స్వస్థత గురించి ప్రార్థించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వృద్ధాప్యంలో ఉన్న సెక్షన్ యూసఫ్ల గురించి ప్రార్థించండి. అదేవిధంగా మరి వృద్ధాప్యంలో ఉన్న మన ప్రీతమ ఆంటీ సుకుమార్ ఆంటీ గారి గురించి కూడా ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. స్తుతించాల్సిన అంశాలు, మన సంఘ సభ్యులు అగ్రిగోల్డ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అరుంధతి నాయుడు గారి కుమార్తె భార్గవి కళ్యాణ్కు 3/8/2020 దేవుడు చక్కటి బాబును అనుగ్రహించాడు. మరి వారిని బట్టి మనందరం స్తుతించాలి. అదేవిధంగా వైకే కాలనీలో నివసిస్తున్న బోధాల వసంత కిరణ్లకు మరి 6/8/2020 చక్కటి బాబుని దేవుడు అనుగ్రహించడం జరిగింది. మరి ఈ రెండు కుటుంబాలను బట్టి మరి మనం దేవుడిని ఎంతగానో స్తుతించాలి. అదేవిధంగా మరి కరోనా వైరస్కు మరి మందు కనుగొనబడి త్వరలోనే సంఘముగా మనందరం ఏకంగా కూడి ఆరాధించు ధన్యత భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించుగాక. అదేవిధంగా మరొక ముఖ్య ప్రకటన, మరి వారం సమయంలో మీకు వీలైన సమయంలో మీకు ఏదైనా అవసరత ఉన్నా సరే పాస్టర్ గారికి ఫోన్లో సంప్రదించండి.
అదేవిధంగా పాస్టర్ గారు కూడా తరచూ సంఘ సభ్యులందరికీ ఫోన్ చేసి ఫోన్ ద్వారా మరి ప్రార్థనలు చేస్తున్నారు. మరి సంఘ కాపరి గారికి మరోసారి వందనములు. అదేవిధంగా మీకు వీలు కుదిరినప్పుడు సంఘాన్ని దర్శించండి. మీ నెలవారీ దశమ భాగములు మరి ప్రత్యేక సందర్భంలో ఏమైనా ఉన్నట్లయితే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని మరి ఆలయంలో ఉన్న ఈ కానుకల పెట్టెను మీరు ఉపయోగించాలి. మరి ఎందుకంటే దేవాలయంలో మరి ఆహారం ఉండినట్లుగా మరి మీ యొక్క కానుకలు ఇమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ విషయాన్ని మీరు తప్పక మరి పాటించి ఆలయంలో మరి లాక్డౌన్ వల్ల ఆదివారాలు ఆరాధన జరగకపోయినప్పటికి కూడా మీకు వీలైన సందర్భంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల సమయంలో ఆరాధన మరి ఏకాంతంగా మీరు ఆరాధనలో ఆలయంలో పాల్గొని పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని మీ యొక్క కానుకలు చెల్లించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరోసారి మనందరం కూడా మరి ఏకంగా ఆలయంలో ఆరాధించే భాగ్యం, ధన్యత తొందరలోనే దేవాదేవుడు అనుగ్రహించాలని విశ్వాసంతో మీ అందరినీ ప్రార్థించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇట్లు ప్రభు సేవలో కార్యదర్శి బి కృపాకరన్. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఘములో మరి మన సంఘ సభ్యులు శ్రీమతి అరుంధతి నాయుడు గారి యొక్క కుమార్తె భార్గవి 9 నెలలు పూర్తయి మరి హాస్పిటల్లో జాయిన్ అవుతున్న పాస్టర్ గారు రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి ఉందని మరి ఆదివారము వారు సంఘ ఆలయంకి వచ్చి సంఘ ఆరాధన జరగట్లేదు, కానీ అయినప్పటికీ వారి యొక్క దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆలయం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు డెలివరీ కొరకు. దేవుని మహాకృప ద్వారా తదుపరి మరుసటి రోజు ఆగస్టు 3వ తారీఖున మరి సాయంకాలము ఆ కుమార్తెకు చక్కటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారికి మరి ఆ కుమార్తె విషయంలో ప్రార్థించమని గడిచిన 2 నెలల క్రితం నుండి కూడా తెలియజేశారు. మనం ప్రార్థిస్తూ వచ్చాం. మరి సంఘంలో ప్రేయర్ సోల్జర్స్ గ్రూప్ వారు ప్రార్థన చేశారు. అలాగే 3 విభాగాలు కూడా సేవ సమాజం, యూత్ వారు, సండే స్కూల్ వారు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు మన యొక్క ప్రార్థనలను ఆలకించి మరి దేవుడు వారికి చేసిన గొప్ప మేలుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారు మరలా వారు హాస్పిటల్ నుండి డెలివరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళక దేవుని యొక్క ఆలయంకి వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుని తిరిగి ఇంటికి వెళ్ళారు. వారికి ఉన్న కృతజ్ఞత బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం కొరకు ప్రార్థన చేద్దాం. మరి భార్గవి మరి దేవుని పరిచర్లో ఉన్నారు. వారి యొక్క భర్త గారు మరి కళ్యాణ్ గారు, పాస్టర్ కళ్యాణ్ గారు, వారు కూడా సేవలో ఉన్నారు. వారి సేవను దేవుడు ఆశీర్వదించినట్లు వారి కుటుంబాన్ని మరింతగా మరి ఆయన దేవునితో నింపినట్లు ప్రార్థన చేద్దాం. రెండవదిగా మరి సంఘ సభ్యులు బోధాల కిరణ్ వసంతలు అంటే పొట్టపాటి మరియమ్మ గారి యొక్క కుమార్తె వసంతను మరి గడిచినటువంటి 6వ తారీఖు బహుశా 5వ తారీఖున వారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రార్థన చేయమని అడిగారు. మరి ఆ పాప కూడా 9 నెలలు కంప్లీట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయింది. మరి ప్రేయర్ గ్రూప్లో మనం దాన్ని పోస్ట్ చేసినప్పుడు ఆయా విభాగాలు ప్రార్థన చేస్తాయి. అందుని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఆ కుమార్తెకు మరి చక్కటి ప్రసవాన్ని అనుగ్రహించి చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 6వ తారీఖు ఆగస్టు 6వ తారీఖున మరి తల్లి బిడ్డలు ఇంకనూ మరి శ్రేష్టంగా ఆరోగ్యంగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఆ కుటుంబం మరింత బలపడినట్లు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసిన ఇటు మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రతి ఆదివారము కానుకలను సమర్పిస్తాం కనుక ఆలయంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం అయితే ఆన్లైన్లో ఆరాధన చేస్తున్నాం కనుక మీరు చాలామంది అడిగిన విధానం ప్రకారంగా కానుకల కోసం ప్రార్థించమన్నారు. మీరు కానుకలు ప్రత్యేకపరిచున్నట్లయితే ఇలాగ మరి కవర్లో పెట్టుకోండి. ప్రతి ఆదివారం చెప్తున్నట్లుగా వాటిని మీరు పట్టుకుని ఉండండి. వాటి కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. కానుకల కోసం ప్రార్థన, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామమునికి వందనాలు, స్తోత్రాలు. నేటి దినాన నిన్ను ప్రేమించిన బిడ్డలు
ఇప్పటిదాకాను నేను స్తుతించి నీ వాక్యాన్ని విని ఉంటుండగా ప్రభా ఈ దినాన ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రభా ఈ వారం అంతటినీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మలచండి. సమయంలో ప్రభా మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా బిడ్డలు ప్రత్యేకపరిచి అర్పించిన కానుకలు బట్టి మీ పాదాల చెంతకు వస్తున్నాం. కృతజ్ఞతా కానుకలను, అదే రీతిగా దశమభాగములను, ప్రత్యేక కానుకలను, వారపు కానుకలను తీసి ఉంటుండగా ఇటు కానుకలను మీరు దీవించండి. వీటిని నీ రాజ్య వ్యాప్తిలో బహుగా వాడుకునండి. పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యతని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నావు. ప్రభా ప్రతీది కూడా నీ నుంచి మేము పుచ్చుకుంటున్నాం. నీవు ఇవ్వకపోతే మేము ఏది కూడా పొందుకోలేం. మీరు చేసిన మేలుకు ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ అర్పించిన ఇటు కానుకలు మీరు దీవించండి. కృపగల మా తండ్రి దినాన ఆరాధన ముగించుకుని వెళుతున్న బిడ్డలకు ప్రభా ఈ వారం అంతటిలోనూ మీ యొక్క ప్రసన్నతను అనుగ్రహించండి. బిడ్డలు ఆయా పనుల నిమిత్తం బయటికి వెళుతున్నప్పుడు ఎలాంటి వైరస్ వారి దరిదాపు రాకుండా సహాయం చేయండి. నైనా బిడ్డలందరికీ మీ ప్రత్యేక సంరక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రభా మరి చంటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలను ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకునండి. ప్రభా బిడ్డలకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా సహాయం చేయండి. ప్రత్యేకించి ప్రభా ఈ వారంలో బిడ్డలు ప్రభా వారి వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి పనులు ఎవరైనా కొత్త తలపడుతూ ఉంటే మీ సన్నిధిని వారు తోడుగా ఉంచండి. సంఘంలో ప్రతి బిడ్డను కూడా ఇదిగో నేటి ఉదయకాల సమయంలో మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా ప్రభా ఈ వారం అంతటిని బిడ్డలకు దీవెనకరంగా మలచమని నీ యొక్క కాపుదల నీ నడిపింపును బిడ్డలకు అనుగ్రహించి క్షేమంను అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, కాపుదల, నడిపింపు ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఇటు ఆరాధనలో ఏకీవించి పాల్గొన్న ప్రతి బిడ్డకును, మరి ప్రాముఖ్యంగా తెలుగు బ్యాప్టిస్ట్ సెంట్రల్ చర్చ్ విశ్వాసులందరికీ దేవుని ప్రేమించి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహిమీదం కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశాంబ కృమ్మరించుము దేవా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రతి ప్రార్థనా అవసరతను ఫోన్ ద్వారా నాకు తెలియపరచండి. మీ అందరి క్షేమార్థం ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రస్తుత పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని సంఘంలో ఆధ్యాత్మికమైనటువంటి బలత కొరకు బిడ్డలందరి కోసం వ్యక్తిగతంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.